ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మహిళలందరూ చాలా మంది భారీ ఎత్తున తెలి రావడం జరిగింది. సో మరి అయితే కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాకి భారీ ఎత్తున ఇక్కడ పబ్లిక్ అయితే వచ్చారు. సో మరి కవితకు మద్దతుగా సార్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మరి సార్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది, గత ప్రభుత్వం పాలన ఎట్లా ఉందని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. సో ముందుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 17-18 నెలలు పూర్తయితా ఉంది పాలన. మహిళలందరినీ కోటీశ్వరులను చేస్తా 2026 అంటే వచ్చే సంవత్సరంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏంది మరి మహిళలకి న్యాయం జరుగుతుందంటే ఏం చెప్తారు? మరి మహిళలకు న్యాయం జరిగితే మేము జీడికి ఎందుకు వస్తాం? చెట్లు పట్టుకొని గుట్టలు పట్టుకొని ఆడు చక్కగా చేయకనే మేము మాకు పాత పేలకైనా మంచిగా ఉండదని మేము ఇడికి వచ్చినాం. ఆ కొత్త పేలక బాగాలేదు, మాకు ఆ కొత్త పేలక బాగాలేదు. అది చీపుడు చూసుకోవడానికి చూసుకోవడానికి కూడా పనికి రాదు అది. ఇది చినిగినా కానీ మేము దాన్ని కుట్టు వేసుకొని అయినా మంచిగా చేసుకుంటాం. మాకు మీరే ఓడగొట్టిల్లు కదా మరి కేసీఆర్ వాళ్ళు, మేము ఓడగొట్టలేము. పల్లెటూరు వాళ్ళ నేల కదా ఆపి లోపల లంచాలు మంచాలు వేసి గెలిపించుకున్నాడు వాడు. కరెక్టే. ఇదే తులం బంగారం అన్నాడు, 1,00,000 రూపాయలు అన్నాడు, మళ్ళా ఏమి సౌభాగ్య లక్ష్మి 2,000 అన్నాడు, గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంట్ బిల్లు ఫ్రీ అన్నాడు. మళ్ళా ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాడట రేవంత్ రెడ్డి. ఓనికి ఇస్తుండంట. ఇక రమ్మన్నా ముంగడికి, నా ముంగడికి రమ్మను. వాడన్న బతకాలి, నేనన్నా బతకాలి. ఆ సావరికి కూడా సిద్ధంగా ఉన్నా. వాడు వచ్చిన నేను వచ్చిన పబ్లిక్ సావరు. పబ్లిక్ నేనా నేను ఆడికెళ్ళి వచ్చిన, ఆడ బతుకుంటే ఆడికే వచ్చిన. ఏ నియోజకవర్గం? పలికెళ్ళి వచ్చిన, కూకుడు పలికెళ్ళి వచ్చిన. ఏ నియోజకవర్గం అంటున్నా? నాదా మా ఎమ్మెల్యేని తీసేసారు, మాధవరం కృష్ణరావు. కూకట్పల్లి ఎట్లా ఉంది మరి పరిస్థితి? మా పరిస్థితి మా కూకుడుపల్లిలే బాగుంది. మా కూకుడుపల్లికి అడుగు పెట్టమని అన్ని కూకుడుపల్లికి అడుగు పెట్టమాను ఇట్లా గిట్ల మడిమే గిట్ల పెట్టమాను. తొక్కుతాము, ఆడేసి తొక్కుతాము. బీజేపీ ఆఫీస్ ఇట్లా వేసి తొక్కుతాము. బతకనీయం. మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చిందట. ఫ్రీ బస్ లో ఒక ఫ్రీ బస్ కొట్టుకొని సావానికి మళ్ళీ కాలేజీల అమ్మాయిలు 10 సార్లు తిరగానికి, మళ్ళీ కాలేజీల అమ్మాయిలు ఈడికి ఆడికి రాని మొగోడు ఫోన్ చేస్తే పోకడా మొగళ్ళ నిండబోయి ఇండ్లల్లో వండబెట్టి ఆడోళ్ళు రాజాలే లాలే. మొగళ్ళకేమో మొలతాడు కట్టుకోలేరు, వాళ్ళకు మొగళ్ళ పిరి బస్ లేదు. వాళ్ళు ఓటు వేయలేరు కదా, ఆయనకి వాళ్ళు ఓటు వేయలేరు. ఆడోళ్ళే వేసిర్రు, ఆడోళ్ళతోనే వచ్చిండు వాడు కదా. మొగళ్ళు ఓట్లు వేయలేదు. మొగళ్ళకి టికెట్ ఎందుకు కట్టిండు? సిగ్గులేదా వానికి? సిగ్గులేదా? పెడితే అందరు పెట్టండి ఉండే, లేకపోతే తీసేయాలి. ఎవడు పెట్టమన్నాడు వాడిని? కరెక్టా? అది అబద్ధమా చెప్పురి. అదే మరి మీకు టికెట్ పెట్టిండు, మాకు ఫ్రీ ఎందుకు పెట్టిండు అంటే మేము ఆడోళ్ళమే నచ్చినామా? ఆయనకి మేము ఆడోళ్ళమే నచ్చినామా? ఆడోళ్ళతోనే వెళ్తాడు ఆడు. మొగోళ్ళు పనికి రారా? అయితే ఈసారి మీరు మొగోళ్ళు ఓట్లు వేయకుండానికి ఆడోళ్ళతోనే వేయించుకోమని. ఆడు సరిగా మొగోడు అయితే ఆడోళ్ళతోనే ఓట్లు వేయించుకోమని. పిరి బస్ పెట్టిండు కదా, తులం బంగారం పెట్టిండు కదా, 1,00,000 రూపాయలు ఇచ్చిండు కదా. ఇది అదే ఎట్లా మెరుస్తుంది రేవంత్ రెడ్డి ఇచ్చింది ఇదే. జగ 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 మెరుస్తుంది అది. ఇప్పుడు ఈ ఫ్రీ కరెంటు 500 గ్యాస్ సంగతి అదే లక్షల మందిలో 10 మందికి అయింది. అంతే. ఇంకోటి హైదరాబాద్ లో చుట్టుపక్కల నియోజకవర్గాలలో డబల్ బెడ్రూమ్ ఇచ్చిన అంటా నిజమేనా? ఆడచ్చి నుంచే బెడ్రూమ్ ఇవ్వలేడు, వానికి జాగాలు దొరికాయి. కేసీఆర్ కట్టిన బెడ్రూమ్లు అట్లనే ఉంటాయి. మళ్ళీ మా తెలంగాణ వచ్చినాక మా కేసీఆరే మాకు ఇస్తాడు. ఆ కేసీఆర్ కట్టిన డబల్ బెడ్రూమ్లకి అడుగు పెట్టిండు అనుకో, అన్ననే కూలబట్టి అన్ననే పొంద పెడతాం. ఇంతకుముందు ఉన్న కేసీఆర్ 10 సంవత్సరాలు అప్పులు చేసిండు, ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అంటాను కదా. ఆయన అప్పులు చేసిన అందరం చేసిన ఆయన ఏమన్నా చేసుకుంటుండే, వీనికి ఏం అవసరము? అప్పులు ఉన్నాయని దీనికి తెలిసినాయి. మరి ఆడు ఎందుకు పోయిండు? అందులకు అప్పులు ఉన్నాయని నీకు తెలుసు. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఆమెగా పుట్టే అప్పులు ఉన్నాయి, ఆమె దగ్గర పోతే 10 రూపాయలు ఉంటాయని నీకు ఉంటదా? తెలంగాణ ప్రజలు ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చిలుగా మరి. ఎవరు? మా పెద్దలు ఇచ్చిర్రంటే ఇగో ఎప్పటికైనా కానీ 2 ఉంటేనే నడుస్తాయి. ఒక్కదాంతో నడిస్తే ఇక అది చెల్లని కథ అవుతుంది. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడతాం కానీ అది పార్టీలు పెట్టకపోతే మాట్లాడక కుదరదు కదా బిడ్డ. మళ్ళీ ఓట్లు వస్తాయి ఎట్లాగో ఇంకో 3 సంవత్సరాలు, మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు ఉంటాయి. మరి ఏంది మరి ఒకేలా మళ్ళీ కాంగ్రెస్ ఏనా? ఇప్పుడు మేము టీఆర్ఎస్కి వేస్తాం.
టీఆర్ఎస్ఏ వస్తుంది. తొడగొట్టి చెప్తున్నా టీఆర్ఎస్ఏ వస్తుంది. టీఆర్ఎస్ఏ ఇక తొడగొట్టి చెప్తున్నా టీఆర్ఎస్ఏ. కవితక్క కొత్త పార్టీ పెడతాను మరి ఎట్లా? ఏ పార్టీ పెట్టినా మా ఎండ్లకే వస్తుంది. మా ఎండ్లకే వస్తుంది. కొత్త పార్టీ పెట్టినా మా ఎండ్లకే వస్తుంది. మరి కేసీఆర్ ఏమో కాళేశ్వరంలో అవినీతి చేసిండని కేసులు పెడతాను కదా మరి. ఏం కేసులు? ఎందుకు కేసులు పెడుతున్నాడు? ఇసుకమైన పనులు చేస్తుండనే. ఇసుకమైన పనులు చేస్తున్నాయని ఆయన మీద కేసులు పెడుతుండు. మంచి పనులు చేస్తే ఎవరు పెట్టరు. నువ్వు మంచి పని చేస్తే ఇప్పుడు నువ్వు మంచి పని చేసినావు. మా పొలం పిల్లగాడు మంచిగా చేస్తుండ్రు, రా బిడ్డ అని తోలుకుపోతాం. పొలం పిల్లగాడు మంచిగా చేస్తుండ్రు, రా బిడ్డ అని తోలుకుపోతాం. మరి ఆయన మీద ఎట్లా పెడతాం? ఎందుకు పిలుస్తాం? ఇంకా కాంగ్రెస్ పాలన నచ్చుతుందా నచ్చట్లేదు? మాకు నచ్చలేదు. కాంగ్రెస్ వస్తే కాలిపోయినట్టే. కాంగ్రెస్ వచ్చిందంటే కాలిపోయినట్టే. అస్తం చూపించిండు, కష్టం పెట్టిండు. ఆడ అస్తం కోటేయద్దు అని కష్టాలు పెట్టి. చివరకు ప్రశ్న అడుగుతా. 6 గ్యారెంటీలు ప్రజాపాలన, 6 గ్యారెంటీలో మేము చాలా వరకు ఆ పథకాలు ఇస్తున్నామని ఒక పక్క మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు అందరు ఇస్తా ఉన్నారు. మరి మీరందరూ నిజంగా మహిళలు అంటే విని ఒక నిమిషం, మీరే కదా తీసుకున్న పథకాలు, మరి నిజంగా పథకాలు అనేవి అందుతున్నాయి? అసలు ఏం చెప్తారు? ఏ పథకం లేదు మాకు. ఏ పథకం లేదు. ఉన్న పథకాలకే మొగలే కట్టినే పుస్తకాలు అమ్ముకొని కట్టమంటుండు వాడు. 2 లక్షల రుణమాఫీ చేసిన అన్నాడు. మళ్ళీ పుస్తకాలు అమ్ముకొని కట్టమంటుడు. పుస్తకాలు అమ్ముకొని కట్టమంటున్నాడు. అయితే మొగడిని అమ్ముకొని కట్టాలనికి రుణమాఫీ మరి కాదా? అయితే నువ్వు నీ పెళ్ళామని చేసుకున్నావు, నువ్వు అప్పు తెచ్చుకున్నావు, నువ్వు కట్టలేవు. అయితే నేను నమ్ముకొని నీ పెళ్ళాము అప్పు కట్టాలన్నమాట. ఇదేనా తెలివానికి? తెలివి ఉందా ఏమన్నా? తెలివి ఉండే రాజకీయం వెళ్తుండా? రాజకీయంలో దిగిండా?